ఇక ఏపీ పోలీసు అధికారుల తీరుపై వైసీపీ నేత పేర్ని నాని ఫైర్ అయ్యారు. పోలీసు అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారని ఆయన అన్నారు. టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టారు, కానీ వైసీపీ నేతలు కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని, పోలీసులు పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పిన్నెల్లి ఈవీఎంలను ధ్వంసం చేస్తే పోలింగ్ రోజే ఎందుకు ఫిర్యాదు చేయలేదని పేర్ని ప్రశ్నించారు. పిన్నెల్లి వీడియో టీడీపీ ట్విట్టర్లోకి ఎలా వచ్చిందన్నారు. అసలు ముద్దాయిలను వదిలేసి తప్పు చేయని వారిపై కేసులు పెడుతున్నారని పేర్ని ఆరోపించారు. అరవింద్ బాబు అనే అతని ఇంట్లో బాంబులు దొరుకుతాయి, కత్తులు దొరుకుతాయి, కానీ అతను అరెస్టులు చేయరు. సాక్షాత్తు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దొరకపోతే దురదృష్టవశాత్తు వాళ్ళ మామగారు దొరికితే వాళ్ళ మామగారిని హత్యాయత్నం చేస్తే దాని మీద కూడా ఎవరిని ఇంతవరకు అరెస్ట్ చేయరు. వాళ్ళు కొత్త అల్లుళ్ళలాగా ఊళ్ళో తిరుగుతూ ఉంటారు. పోలీసులు ఏం మాట్లాడరు. మరి సౌమ్యుడు అనేటువంటి డాక్టర్నేమో వెంటాడే పరిస్థితిలో ఉంటే చివరికి కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి రక్షణ తెచ్చుకోవాల్సినటువంటి దయనీయమైన పరిస్థితులు ఇవాళ అక్కడ పోలీసులు సృష్టించినటువంటి మనం చూస్తున్నాం. ఏ రకంగా బరితెగించే రకంగా ముద్దాయిలను వదిలేయటం, ముద్దాయిల గాయల వల్లనేమో ఏదో ఒక తప్పుడు కేసుల్లో ఇరికించడం, దాంట్లో ఎక్కడ కూడా ఓటింగ్ మిషన్లు పగిలినాయని కానీ దాడి జరిగిందని కానీ దాంట్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పాల్గొన్నాడని కానీ ఎక్కడ సిట్ ఇచ్చిన డీజీపీ గారికి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ రిపోర్ట్లో ఎక్కడా లేదు. దానికి సాక్ష్యం మీడియాకి ప్రిలిమినరీ రిపోర్ట్లో ఏమేమి ఉన్నాయో మీడియాకి రివీల్ చేశారు. మరి ఎమ్మెల్యే నిజంగా పాల్గొంటే అది చాలా సెన్సేషన్ ఇష్యూ కదా. ఓటింగ్ మెషిన్లు బదలైపోతే చాలా సెన్సేషన్ ఇష్యూ కదా, అది ప్రపంచానికి తెలియదు కదా. మరి మీరేం చేశారు? మరి సిట్ కూడా ఏమీ ఇవ్వలేదు కదా. సిట్ కంప్లైంట్లో కూడా దాంట్లో ఎక్కడా లేదు. అంటే 15వ తారీఖు కంప్లైంట్ ఇస్తారు, దాంట్లో ఎమ్మెల్యే పేరు ఉండదు. 17వ తారీఖునేమో సిట్టు విచారణ చేస్తుంది, ప్రతి ఊరు వెళ్ళి అక్కడెక్కడ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మెషిన్లు బాధలు కొట్టాడని కానీ లేదా గొడవలు చేశాడని కానీ ఎక్కడ సిట్టు కంప్లైంట్లో సిట్టు విచారణలో బయటికి రాదు. డీజీపీకి సిట్ ఇచ్చిన దాంట్లో ఎక్కడ ఉండదు. అలాగే ఆ డాక్టర్కి ప్రత్యేక రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం పల్నాడు నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, మరి వైసీపీ నేత పేర్ని నాని అయితే ఏపీ పోలీసులపై తీవ్రంగా ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్ అమూల్య, ఏదైతే మరి మాజీ మంత్రి పేర్ని నాని వైసీపీ పార్టీలో కీలక నేతగా ఉన్నటువంటి పేర్ని నాని అటు పోలీసుల వ్యవస్థ పైన తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోసినటువంటి పరిస్థితి కనపడుతుంది. పేర్ని నాని ఏదైతే మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేసేందుకు కూడా పల్నాడు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు అయితే జరిగినటువంటి పరిస్థితి. అయితే లాస్ట్ మినిట్ లో ఆయనకి హైకోర్టు ఒక ఊరట కల్పించినటువంటి నేపథ్యంలో ఈ రోజు పేర్ని నాని మీడియా సమావేశం అయితే ఏర్పాటు చేశారు. మరి ఏదైతే 10 రోజుల తర్వాత జరిగినటువంటి ఏదైతే పాలవాయి గేట్ వద్ద దగ్గర జరిగినట్టు 202 బూతులో జరిగినటువంటి ఘటన పైన 10 రోజుల తర్వాత కేసు నమోదు చేయటం ఎట్లా చూడాలి అంటూ కూడా అటు ఎన్నికల కమిషన్ ని పేర్ని నాని ప్రశ్నించినటువంటి పరిస్థితి కనపడింది. అయితే పేర్ని నాని చేసినటువంటి వ్యాఖ్యలు అటు వైసీపీ పూర్తి స్థాయిలో వైసీపీ లీడర్స్ పైన కేసులు బనాయిస్తున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. ఆ జిల్లాకు సంబంధించినటువంటి పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీని సస్పెండ్ చేసినప్పటికీ ఇప్పటికి కూడా మరి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిఐని ఇంతవరకు సిఐ పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని కూడా ఎన్నికల కమిషన్ ని ప్రశ్నించినటువంటి పరిస్థితిని కనబడుతుంది. పేర్ని నాని చేసినటువంటి వ్యాఖ్యలు పోలీసులకు ఒక సవాల్గా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కేసులు నమోదు చేసినటువంటి వ్యక్తులు ఇంకా ఎన్ని కేసులు పెడుతున్నారంటూ కూడా ఆయన ప్రశ్నించారు. మరి పాత కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇరికిచ్చే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు, అటు టీడీపీ కూటమికి తొత్తులుగా పనిచేస్తున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పల్నాడులో జరిగినటువంటి ఘటనల పైన పూర్తి స్థాయిలో పోలీసు వ్యవస్థ ఒక స్టాండ్ తో వ్యవహరిస్తుంది. ఏదైతే కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ మల్లికా ఖార్గే ఎప్పటికప్పుడు కూడా హింసాత్మక గ్రామాలని గుర్తించారు. ఇప్పటికే ఆ గ్రామాల్లో ఒక అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికి కూడా చాలా మందిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా బైండోర్ కేసులు మరి 141 నోటీసులు నమోదు చేశారు. అదేవిధంగా రిమాండ్ కి పంపించినటువంటి పరిస్థితి కూడా కనపడింది. ఎక్కడ కూడా
4వ తారీఖు జరుగుతున్నటువంటి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియే ప్రధానంగా వారికి ముందున్నటువంటి లక్ష్యం. ఆ దశగానే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అటు ఇరు పార్టీలు, అటు టీడీపీ కానీ వైసీపీ కానీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలని టీడీపీ వైసీపీ చేస్తున్న దాడుల్ని తిప్పికొడుతూ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ క్రమంలోనే ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి క్రమంలో ఏదైతే ఎన్నికల కమిషన్ వన్ సైడ్ వ్యవహరిస్తుంది, టీడీపీకి అనుకూలంగా, కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తుందంటూ కూడా వైసీపీ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో అటు ఆ ఎన్నికల కమిషన్, పోలీస్ అధికారులు పారదర్శక ఎక్కడ ఏం జరుగుతుందో దాని ప్రకారమే ముందుకెళ్తున్నామంటూ కూడా వైసీపీ ఆ విమర్శల్ని కొట్టుపాడేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైనా పేరుని నేని ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి మాటలు కొంత దుమారంగా మారినటువంటి నేపథ్యంలో పోలీస్ వ్యవస్థ ఎక్కడ కూడా వెనకడుగు వేసేటువంటి అవకాశం లేదు. 4వ తారీఖు ఫలితాలు, అదేవిధంగా తర్వాత జరగబోయేటువంటి పరిణామాలపైన గట్టి భద్రతా ఏర్పాట్లు, అదేవిధంగా ఇప్పటికే పోలీస్ వ్యవస్థ పల్నాడులో తీవ్ర స్థాయిలో కూడా పోలీసులు బలగాలు మోహరించారు. అటు ఎన్నికల తర్వాత కూడా 20 కంపెనీలకు సంబంధించిన సాయుధ బలగాలను కూడా మోహరించినటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతల్ని అరెస్ట్ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ రమేష్.